క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఆయన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతులైన పరిశుద్ధులైన నీతి కలిగిన పిల్లలారా, చేరువచ్చిన నుంచి ప్రభు నామంలో ఉన్నాడు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం మరొకసారి తీసినట్లయితే గమనించగలరు. మరొకసారి ధ్యానించుకున్నామండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ప్రియమైన దేవుని వారలారా, యెహోవాను నేనే, ఇది నా యొక్క నామము. నా నామం మరి ఎవరికి నా నామము నేను ఇచ్చేవాడను కాను. ఒక కుమారునికి తప్ప, లేక పరిశుద్ధాత్మ దేవునికి తప్ప ఎవరికి ఆయన నామం ఇచ్చేవాడు కాదు. కానీ నాకు రావలసిన స్తోత్రము సృష్టికర్త అయిన దేవుని నేను, అనగా క్రీస్తును, తండ్రిని, పరిశుద్ధాత్మ అయినటువంటి నేను, సృష్టిని కలుగజేసినటువంటి నేను, నాకు రావలసిన ఘనత లేక నాకు రావాల్సిన స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నాకే చెందాలి. ఎందుకనగా సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడను నేనే, విగ్రహములు కలుగ చేయలేదు. కనుక విగ్రహములకు ఆ స్తోత్రము లేక ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావములు విగ్రహములకు చెందడానికి వీలు లేదు అని దేవుని మాటగా మనము వింటూ ఉన్నాం. విగ్రహానికి చెందుటకు సృష్టిని కలుగజేసింది శ్రమపడి. ఆయన 6 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు, ఆయనకు ఒక్కరోజు చాలా సంవత్సరాలు ఒక్కరోజుగా ఆయన దృష్టికి ఉన్నాయి. కనుక 6 దినాలు అన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన కష్టపడి ఆయన ఇంత గొప్ప పెద్ద సృష్టిని కలుగజేసినాడు. అది సామాన్యమైన పని కాదు. ఎందుకు సామాన్యమైన పని కాదంటున్నానంటే, మనం ఒక రాయి పట్టుకొని ఆ శూన్యంలో లేక గాలిలో నిలబెట్టలేము, చిన్న రాయిని. అలాంటిది మన ప్రభువుల వారు ఈ భూగోళాన్నే, ఈ భూమినే శూన్యంలో వేలాడదీసెను అని యోబు గ్రంథంలో దేవుడు వ్రాయించినాడు. శూన్యంలో వేలాడబడుతూ ఉంది, ఏ ఆధారం లేకుండా శూన్యంలో వేలాడబడుతుంది. ఇంత బరువైనది. ఒక రాయి పట్టుకొని మనం ఇట్లా వేస్తే అది కింద పడిపోతుంది. మరి ఈ భూమి పడలేదు. అందులో ఈ భూమిలో 4 భాగాలుగా భూమిని విభజించినట్లయితే 3 భాగాలుగా నీరే ఉంది, ఒక్క భాగమే నేల. కనుక ఆయన సృష్టి చాలా గొప్పది. మనం అసలు చిన్న పని కూడా మనం చేయలేము. అంత గొప్ప దేవుడిని మనము స్తుతించే వారిగా ఉండాలి. అందుకోసమే మనల్ని దేవుడు పుట్టించుకున్నాడు. దేవుడు పుట్టించుకున్నది ఎందుకంటే సర్వ సృష్టికర్తను నీవు నీతి నిజాయితీగా బ్రతికి దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ ఆరాధించి అక్కడ పరలోక రాజ్యంలో కూడా ఆయనను మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి అనేది ఆయన ప్రణాళిక, ఆయన అభిలాష, ఆయన సంకల్పం. కనుక ఆయన మహాశక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. ఆయన బలము చాలా గొప్పది, వర్ణించడానికి సాధ్యం కానంత గొప్పది ప్రియుల. ఎందుకంటే ఆయన సామెతల గ్రంథంలో అంటాడు, నీటిని చేత్తో పట్టుకున్నవాడు ఎవరు, లేక నీటిని నా వస్త్రముతో ముడివేసిన వాడు ఎవరని యోబు గారితో చెప్తూ వస్తాడు. చాలా అమూల్యమైన మాటలు మాట్లాడతాడు. వడగళ్ళను పైన ఏ ఆధారం లేకుండా దాచినవాడు ఎవడు, చాలా గొప్ప మాటలు మాట్లాడతాడు. అవి అసలు విననికే భయం పుడుతుంది, అంత గొప్పదైన మాటలు మాట్లాడతారు. అందుకే సృష్టిని సృష్టించడం అంత ఈజీగా. కనుక సర్వ సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు.
కనుక అందుకే మనుషులుగా పుట్టిన భక్తులను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఏమంటాడంటే ఆయన యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. అలాగే సొలొమోను కంటే శ్రేష్ఠుడు జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. వారు సొలొమోను జ్ఞానమే చాలా గొప్పదని ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి రాణులు వచ్చి ఆయన జ్ఞానం చూసి ఆయనకు బంగారు ఎంతో టన్నుల్లో బంగారు ఆయనకు కానుకలుగా ఇచ్చినారు. సొలొమోను జ్ఞానం చూసి అంత జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఇంకా ఎంత జ్ఞానవంతుడు అనేసి దేవుడు సొలొమోను కంటే శ్రేష్ఠుడు లేక బలమైన వాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ వస్తాడు ప్రియుల. ఎందుకంటే సర్వశక్తి సంపన్నుడైనటువంటి నేను, నాకే ఆ స్తోత్రం దక్కాలి, నాకే ఆ విలువ దక్కాలి, నన్నే ప్రతి మనిషి స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలి. ఎందుకంటే నాలోనే మిమ్మల్ని సృష్టించుకున్నాను, మిమ్మల్ని పుట్టించింది నేనే అని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథం 43:7 ఒక మాట చూస్తాము. అదే గ్రంథము 43వ అధ్యాయము 7వ చదువుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారికి అందరికీ తెచ్చుము, నేనే వారిని కలుగజేసి తిని, నేనే వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు దేవుడు. నేనే కలుగజేసిన వాడను, నేనే పుట్టించిన వాడను. అదెట్లా కుదురుతుందయ్యా? ఇద్దరు భార్యాభర్తలు వివాహం అయితే వారు కష్టపడి పిల్లలను కంటున్నారు. ఇద్దరు భార్యాభర్తలు వారు ఒకటయ్యి, ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహ బంధముతో అయ్యి వారు సంసారం చేస్తే పిల్లలు పుడుతున్నారు. నీవు పుట్టించింది ఉంది దీంట్లో, అది రాంగ్, అది పొరపాటు, అది తప్పుడు ఆలోచన. దేవుడే మనము ఒక భార్యాభర్తలుగా సంసారం చేసినప్పటికీ దేవుడు ఇవ్వకుంటే ఎవరికి పిల్లలు కలుగరు. అలాగైతే ఎంతోమంది పిల్లలు కలుగునటువంటి వాళ్ళు సంసారం చేయట్లేదా? వారు భార్యాభర్తలుగా ఒకటిగా ఉండట్లేదా? మరి ఎందుకు కలగట్లేదు? హన్నా విషయంలో ఎందుకు ప్రార్థన చేసేనే దేవుడు ఆమెకు ఫలితం ఇచ్చినాడు? ఇలాంటివన్నీ దేవుడు ఇస్తేనే మనకు, అది ఏదో మనము చెట్టు కాయలు కాదు కోసుకొని వచ్చేదానికి. చాలామంది మూర్ఖులు నాకు మగపిల్లడు పుట్టలేదు అనేసి ఆడవారిని హింసిస్తూ ఉంటారు. అంతకన్నా దరిద్రులు ఇంకా ఉండరు. అది దేవుడిచ్చు బహుమానము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అది మనము నాకు మగపిల్లడు కావాలా, నాకు ఆడపిల్ల కావాలంటే అది మనకు అవుతుందా? చెట్టుకు వచ్చిన కాయలు అవి దేవుడిచ్చేది బహుమానం. అది దేవుడిచ్చే గొప్ప దీవెనతో ఆశీర్వదింపబడితే దేవుడిచ్చే బహుమానం కనుక ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి. కానీ హన్నా నాకు మగ పిల్లవాణి ఇవ్వు, అతను నీకు ఇస్తాను, ఆ పిల్లవాడిని నీకే సమర్పిస్తాను అన్నప్పుడు మగ పిల్లవాడిని ఇచ్చినాడు దేవుడు. కనుక పిల్లరా, మన మీద భార్యాభర్తలంగా సంసారం చేస్తే పిల్లలు పుడతారనేది వాస్తవం అయినప్పటికీ దేవుడు ఇవ్వకపోతే పిల్లలు కలగరు ప్రియుల. ఇది తెలుసుకోవాల్సిన నిజము, సత్యము. అందుకే ఇక్కడ దేవుడు ఆ మాట అంటున్నాడు, నేనే వారిని కలుగజేసి తిని. మనం అందరినీ కూడా కలుగజేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే నేనే వారిని పుట్టించి తిని అంటున్నాడు. నేను పుట్టించి తిని, నేను కలుగజేసి తిని. కనుక సృష్టికర్తను నీవు మహిమపరచాలి, ఆ మహాపరిశుద్ధుని నీవు గణపరచాలి. ఎందుకయ్యా నువ్వు సృష్టికర్తను మహిమపరచాలి? ఆ పరిశుద్ధిని గణపరచాలంటే ఆయన కన్నా పరిశుద్ధుడు ఎవరు లేడు. ఆయన ద్వారా మనం పుట్టినాం కనుక నీ వాక్యాన్ని సెలవిస్తుంది, దేవుడు చెప్తున్నాడు. కనుక మనము ఈ విగ్రహము మనల్ని పుట్టింపగలదా? అది అక్కడ పెడితే అలానే ఉంటుంది, అది కదలలేదు, మెదలేదు. ముందు అదే ఆ విగ్రహం అనబడిందే, ముందు కదలలేదు, మెదలేదు. అది ఒకరు ఎత్తుకొని పోయి పలాసారి పెట్టి ఆడుంటుంది, ఇంకోసారి పెడితే ఇంకోసారి ఉంటుంది, కానీ అది నడవలేదు, వినలేదు, ఏమి చేయలేదు. ఆ రాయి అనబడేది లేక చేతులతో తయారు చేయబడిన మట్టితో తయారు చేయబడిన విగ్రహము ఏమి చేయలేదు. ఆ పటాలతో కూడా పూజిస్తుంటారు కదా. కానీ మనము హైందవ సోదరులను తప్పు పట్టడం కాదు, కానీ విషయము, జ్ఞానము
తెలుసుకుంటున్నాం మనం, జ్ఞానము మనము తెలుపుతున్నాము. కానీ సర్వ సృష్టికర్త తలుసుకుంటే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడికి. కనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు రావాల్సిన మహిమను ఆ విగ్రహాలకు చెందనివ్వను. అవి ఏమి చేస్తాయా? వాటిని కూడా కలుగు చేసిన రాయి రప్పను ప్రతి వస్తువు కలుగు చేసిన వాడను నేను ఇక్కడ. యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ, అన్నిటినీ కలుగు చేసినటువంటి గొప్పవాడు ఇక్కడ. వారిద్దరిని, యోనా గారిని లేక సొలొమోనును కలుగు చేసినటువంటి గొప్పవాడు ఇక్కడ. నా మాట వినండి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తున్నారు. కనుక ఈ యొక్క విగ్రహాలకు మొక్కకూడదనేది ఆయన శక్తివంతమైనటువంటి ఆజ్ఞ, అది బలమైనటువంటి ఆజ్ఞ. అవి కన్నులు ఉంటాయి, చూడలేవు, చెవులు ఉంటాయి, వినపడదు, ఏమి చేయలేదు, తినలేదు, మాట్లాడలేదు. ఎందుకయ్యా దానికి మొక్కేది? అందుకే దేవుడు నా మహిమ లేక నా స్తోత్రము, నా ఘనత వాటికి దక్కనికి వీలు లేదు. అసలు వాటిని మీరు మొక్కకండి అయ్యా. ఎవరికి మాట చెప్తున్నాడంటే విశ్వాసాలైనటువంటి పిల్లలకు, లేదా అసత్యంలో ఉన్న పిల్లలు కూడా తెలుసుకోవాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలని ఆయన తాపత్రయత. కనుక ప్రియులారా, మనములను కలుగజేసిన దేవుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను మనము వివరించేవారిగా, గణపరిచేవారిగా, స్తుతించేవారిగా, మన జిహ్వఫలము దేవునికి అందే విధంగా ఉండాలి మన నడత, మన ప్రవర్తన. అది కూడా దేవుని పరిశుద్ధత తీసుకుంటున్నాము, ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడుతున్నాము. పరిశుద్ధపరచబడిన మనము ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి కొనియాడాలి, పూజించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. తెలియని పిల్లలకు ఆయనను మరణము ప్రచురించాలి, లేక కలువరి శిలువలో కార్చిన రక్తము, శ్రమలు వ్యర్థము కాకుండా ఆయన నామము తెలియని పిల్లలకు తెలియపరచాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల చూడండి, మత్తయి సువార్త 15:31 మాట చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త త్వరగా లేఖనాలు చూస్తాము. 15వ అధ్యాయము 31. మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాము. మూగవారు మాట్లాడుటయును, అంగహీనుడు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును, జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచరి. వీరందరినీ కూడా దేవుడు ఆరోగ్యత ఇచ్చినాడు. వారిలో ఉన్నటువంటి అనారోగ్యతను స్వస్థత ఇచ్చినాడు. కనుక వీరందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచినారు. వీళ్ళకు ఆరోగ్యం ఇచ్చినందున వీళ్ళు మహిమపరిచినారు. మనకు అన్ని ఇచ్చిన దేవుడు మనం ఎందుకు ఆయనను ఆరాధించాలి, పూజించాలంటే మనల్ని కలుగదీసినటువంటి వాడే ఆయన. ఒకరికి జ్వరం వస్తే అది ఎందు నిమిత్తం వచ్చింది, లేక ఒకరు మరణం అయితే అది ఎందు నిమిత్తం వచ్చింది అని శిష్యులు అడిగినప్పుడు అది ప్రభువు మహిమపరచబడుట కొరకు అతనికి జరిగినది. లేదా ఈయన గుడ్డివాడుగా పుట్టినాడు, ఇతను చేసిన పాపమా, లేక ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం అని అడిగినప్పుడు అతను తల్లిదండ్రులు పాపం చేయలేదు, లేక అతను పాపం చేయలేదు. ప్రభువు మహిమ పరచబడాలని అతనికి ఆ అంధత్వము, ఆ గుడ్డితనం వచ్చిందయ్యా, అతనికి నేను స్వస్థత ఇస్తాను, అతను మహిమపరుస్తాడు తండ్రి. అతడు చూపు పొందుకుంటాడు, పుట్టు గుడ్డివాడు కనుక చూపు పొందుకుంటాడు, నా శక్తి వలన చూపు పొందుకుంటాడు, అతడు తండ్రిని మహిమపరుస్తాడు. కనుక కొన్ని విషయాలు ఆ మహిమలు, ఆయన ఘనకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలని చూసిన తర్వాత తండ్రిని మహిమపరుస్తారు. ఒక సమయంలో 10 మందిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. ఇక్కడ ఎంతమంది చూడండి, మూగవారు మాట్లాడటయు, అంగహీనుడు బాగుపడటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, ఆ జన సమూహంలో వీరందరినీ స్వస్థపరిచినారు. స్వస్థపరిచిన దేవునికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనకు మహిమ కలుగును గాక ఆయనను స్తుతిస్తున్నారు. ఈ జీవం కలిగిన దేవుడు అద్భుతాలు చేసినాడు, ఆ జీవాధిపతిని కొనియాడుతున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు.
ఇది వీరికి ధన్యత, అందుకోసమే వీరికి ఇలా కలిగిందేమో. ఇక ఇక్కడ గుడ్డివారు ఇలా అక్కడ ఉన్నారంటే వీరు స్వస్థత పొందుకొని దేవుణ్ణి మహిమపరచుటకే దేవుడు అలా పెట్టినాడు. కనుక 10 మంది యేసుక్రీస్తు ప్రభు వారు 10 మంది వచ్చినారంట. వారిలో అన్యజనులు ఉండొచ్చును, యేసును వెంబడించిన వారు ఉండొచ్చును, అందరూ ఉండొచ్చును. 10 మంది వస్తే 10 మందిని దేవుడు స్వస్థత ఇచ్చినాడంట. దేవుని లేఖనంలో ఉన్నటువంటి మాటలే. 10 మందికి స్వస్థతలు ఇస్తే ఏం జరిగింది అక్కడ? ఒక్కరు మటుకు ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవుణ్ణి మహిమపరిచినాడు. 10 మందిలో ఒక్కరు మట్టుకే తిరిగి వచ్చి, ప్రభువా నేను స్వస్థత పొందినానయ్యా, దేవుడు మహిమపరచబడును గాక, ఆయనకు స్తుతి కలుగును గాక అని ఒక్కరు మాత్రం వచ్చి చెప్పినాడంట. ప్రభు అంటున్నాడు శిష్యులతో, ఒక్కరు మాత్రమే వచ్చినారే, ఆ మిగతా 9 ఎక్కడ? 9 మంది ఎక్కడ? ఈ ఒక్కరు మాత్రమే వచ్చినారు, మిగతా వారు ఎక్కడంటే వారు స్వస్థత పొందుకున్నారు, వెళ్ళిపోయినారు. వాళ్ళకి కావాల్సింది స్వస్థత జరిగింది, కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోతున్నారు. నిజంగా ప్రియులారా, మనము సంఘాలలో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాము, దేవుని యొక్క ఆలోచనలో లేకుండా దేవుని సహాయం పొందుకుంటూ దేవునికి ఒక్కపారి కూడా కృతజ్ఞత లేని పిల్లలు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కృతజ్ఞత ఉండదు, ఆయన సహాయము ఎంతో పొందుకుంటారు, కృతజ్ఞత ఒక్కపారి కూడా కనపడదు. ప్రార్థనలో కానీ ఒక్కపారి కూడా దేవుణ్ణి మహిమపరచరు, ఘనపరచరు. కృతజ్ఞత అనేది, ప్రభువా ఇది నేను నీ వలన నేను పొందుకున్నాను, ఇది నేను నీ వలన పొందుకున్నాను, ఈ అనారోగ్యత నుండి ఆరోగ్యం పొందుకున్నాను, లేక ఫలానిది నేను పొందుకున్నానయ్యా, ఉచితంగా పొందుకున్నాను అని కృతజ్ఞత చెప్పని పిల్లలుగా కనపడుతున్నారు. అప్పట్లోనే కృతజ్ఞత తెలియదు. ఒక్కరు మాత్రం కృతజ్ఞతకు వచ్చి దేవుని పరిచినారు. కానీ ఆ 9 మంది అన్నీ బాగు చేసుకున్నారు, ఆరోగ్యమైనారు, వెళ్ళిపోయినారు. అలా ఉంటుంది ప్రియుల. కనుక ఈ కృతజ్ఞత అనేది చాలా మంచిది. ఒక పెన్ను సహాయం చేస్తే, ఎక్కడన్నా ఏదన్నా రాసుకొని పెన్ను ఒక్కటే ఒక సంతకం చేసుకునే సమయం అయినప్పుడు వారు ఖచ్చితంగా థ్యాంక్స్ అంటారు, థ్యాంక్స్ అన్నా అంటారు, పర్వాలేదు అంటారు. చిన్న పెన్ను ఇస్తే ఆయన ఎంత మనల్ని అసలు ఆరోగ్యంగా పుట్టించి జీవము ఇవ్వటమే పెద్ద కృతజ్ఞత. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇవ్వడం పెద్ద కృతజ్ఞత. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు, ఆరోగ్యత ఇచ్చినందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, ప్లస్ మనము జీవంలో పెట్టినందుకు, మనము గోతిలేకపోకుండా మరణం కాకుండా ఇంకా మనము బ్రతికించినందుకు కృతజ్ఞత మొదటిగా మనము ప్రతిరోజు ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. కృతజ్ఞత చాలా గొప్పది ప్రియుల. చూడండి, మరొక మాట మనం చూసుకుందాము. లాజరు 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లేపినారు. ఎందుకయ్యా ఇది లేపబడుతున్నది అని ప్రభు ఏం చెప్పినాడంటే, ప్రభువా తండ్రికి ప్రార్థన చేస్తాడైనా, ఈ గొప్ప కార్యము జరిగించినందుకు, ఇదిగో ప్రభువా ఈ యొక్క సమాజంలో లేక ఇక్కడ ఉన్నటువంటి జనులలో నీ నామము మహిమపరచబడాలంటే, తండ్రి నీ నామము మహిమపరచబడాలంటే నీవు నిజమైన దేవుడవు, పరమ తండ్రివని నిన్ను నీవు మహిమపరచబడాలంటే, లేక మనము పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే కుమారుడు అనబడిన దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు, మనము మహిమపరచబడాలంటే తండ్రి ఈ కార్యం జరిగించినందుకు కృతజ్ఞతలు చెప్పినారు దేవుడు యేసు ప్రభు వారు. ఇది జరిగినందుకు నీకు మహిమ కలుగునుగా. కానీ చిన్న ప్రార్థన చేసి లాజరు లేచిరా అన్నారు. లాజరు రా బయటకన్నా. 4 రోజులు అయింది చనిపోయింది. 2 రోజుల కిందటే దేవునికి తెలుసు, ఇంకా 2 రోజులు ఆలస్యంగా వచ్చినాడు. ఎందుకయ్యా ఈ ఆలస్యం అంటే, ఒక రోజుకు గంట సేపటికి 2 రోజులకి బతికే ఉంటాడు, ఈయన ఊరికే పోయి ఆయుష్ ఉండింటది, జీవం ఉండింటది,
ఊరికే పోయి పండుకొని నిద్రపోతుంటే లేపినాళ్ళు అనే జనాలు కూడా లేకపోలేదు ఆ సమయంలో కానీ ఇప్పుడున్న సమయంలో కానీ. అందుకే దేవుడు ఒకరోజు 2 రోజులైనా ఈ మాట వస్తుందనేసి 4 దినాలు, ఇంకా 2 రోజులు అక్కడ అవసరం లేకుండా 2 రోజుల నుండి 4 దినాల తర్వాత వచ్చినాడు. కుళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ కుళ్ళిపోయిన శరీరానికి దేహాన్ని ఇచ్చి లేపినటువంటి దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు ప్రియుల. అక్కడ కూడా దేవుడు ఆ మరణము లేపుట ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడ్డాడు. అలాగే లూకా సువార్త 23:47 వచనంలో శతాధిపతి దేవుణ్ణి మహిమపరుస్తాడు. శతాధిపతి కల్వరి శిలువ వేసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలన్నీ చూసినాడు. ఎర్రటి ఎండ సమయంలో 3 గంటలప్పుడు సమయంలో ఇంచుమించుగా ఆయన 9 నుండి 3 గంటల సమయంలో మంచి వెలుగుగా ఉన్న ఆ సమయంలో చిమ్మ చీకటి అయిపోయింది. అలాగే ఇంకా ఏం జరిగింది, బండలు బ్రద్దలైనవి, భూకంపం జరిగింది, అనేక మంది పరిశుద్ధులు లేచినారు. క్రీస్తు చనిపోయిన తర్వాత ఏమి జరిగినది, అనేక పరిశుద్ధులు లేచి వారితో ఆ సమయంలో సహవాసంలో ఉన్నటువంటి పిల్లలకు, అప్పుడు జీవంలో ఉన్నటువంటి పిల్లలకు చనిపోయిన వారు కనపడినారు. చాలా మందికి కనపడి మాట్లాడినారు. చాలా అద్భుతం జరిగింది. క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత చాలా గొప్ప అద్భుతాలు జరిగినాయి. అవి చూసి ఈ యొక్క శతాధిపతి 100 మందికి పెద్ద అయినటువంటి వాడు శతాధిపతి ఇవన్నీ చూసి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని దేవుణ్ణి మహిమపరిచినాడంట. చూడండి, ఈ కార్యాలు చూసినాడు, అద్భుతాలు చూసినాడు, ఆ మెరుపులు, భూకంపము, ఇవన్నీ చూశాలకు ఆయనకు హృదయంలో భయము పుట్టి దేవుని గొప్పతనాన్ని, నిజముగా ఇతను దేవుని కుమారుడు, శిలువ వేసింది ఆ శిష్యులు, ఆయన సైన్యంతోనే శిలువ వేసినాడు, చనిపోయినాడు, అన్ని కార్యక్రమాలు చేసి చంపేసినాడు. చనిపోయిన తర్వాత ఈ గొప్ప కార్యాలను చూసి నిజముగా అయిన దేవుని కుమారుడు అని అక్కడే మోకాళ్ళుని తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని, ముగ్గురు అనబడిన ఏకైక దేవుణ్ణి స్తుతించినాడు, మహిమపరిచినాడు, ఘనపరిచినాడు. నిజంగా దేవుని కుమారుడు అని మహిమపరిచినాడు అంటారు. కనుక ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ఘనత మనము మనల్ని పుట్టించినదే ఆయనను మహిమపరచనీకంట ప్రియుల. ఎందుకంటే సృష్టికర్త ఆయన, శక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏమి చేయలేదు, తినలేదు, మాట్లాడలేదు. ఎందుకయ్యా దానికి మ్రొక్కేది? అందుకే దేవుడు నా మహిమ లేక నా స్తోత్రము, నా ఘనత వాటికి దక్కనికి వీలు లేదు, అసలు వాటిని మీరు మొక్కకండి అయ్యా. ఎవరికి మాట చెప్తున్నాడంటే విశ్వాసులైనటువంటి పిల్లలకు, లేదా అసత్యములో ఉన్న పిల్లలు కూడా తెలుసుకోవాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలని ఆయన తాపాత్రత. కనుక ప్రియులారా, మనములను కలుగజేసిన దేవుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను మనము వివరించేవారిగా, గణపరిచేవారిగా, స్తుతించేవారిగా, మన జిహ్వఫలము దేవునికి అందే విధంగా ఉండాలి మన నడత, మన ప్రవర్తన. అది కూడా దేవుని పరిశుద్ధత తీసుకుంటున్నాము, ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడుతున్నాము. పరిశుద్ధపరచబడిన మనము ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి కొనియాడాలి, పూజించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. తెలియని పిల్లలకు ఆయనను మరణము ప్రచురించాలి, లేక కల్వరి శిలువలో కార్చిన రక్తము, శ్రమలు వ్యర్థము కాకుండా ఆయన నామము తెలియని పిల్లలకు తెలియపరచాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియ. చూడండి, మత్తయి సువార్త 15:31 ఒక మాట చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త త్వరగా లేఖనాలు చూస్తాము. 15వ అధ్యాయము 31. మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాము. మూగవారు మాట్లాడుటయును, అంగహీనుడు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును,
జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచరి. వీరందరినీ కూడా దేవుడు ఆరోగ్యత ఇచ్చినాడు. వారిలో ఉన్నటువంటి అనారోగ్యతను స్వస్థత ఇచ్చినాడు కనుక వీరందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచినారు. వీళ్ళకు ఆరోగ్యం ఇచ్చినందున వీళ్ళు మహిమపరిచినారు. మనకు అన్ని ఇచ్చిన దేవుడు మనం ఎందుకు ఆయనను ఆరాధించాలి, పూజించాలంటే మనం కలుగదీసినటువంటి వాడే ఆయన. ఒకరికి జ్వరం వస్తే అది ఎందు నిమిత్తం వచ్చింది, లేక ఒకరు మరణం అయితే అది ఎందు నిమిత్తం వచ్చింది అని శిష్యులు అడిగినప్పుడు అది ప్రభువు మహిమపరచబడుట కొరకు అతనికి జరిగినది. లేదా ఈయన గుడ్డివాడుగా పుట్టినాడు, ఇతను చేసిన పాపమా లేక ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం అని అడిగినప్పుడు అతను తల్లిదండ్రులు పాపం చేయలేదు, లేక అతను పాపం చేయలేదు. ప్రభువు మహిమ పరచబడాలని అతనికి ఆ అంధత్వము, ఆ గుడ్డితనం వచ్చిందయ్యా, అతనికి నేను స్వస్థత ఇస్తాను, అతను మహిమపరుస్తాడు తండ్రి. అతడు చూపు పొందుకుంటాడు, పుట్టు గుడ్డివాడు కనుక చూపు పొందుకుంటాడు, నా శక్తి వలన చూపు పొందుకుంటాడు, అతడు తండ్రిని మహిమపరుస్తాడు. కనుక కొన్ని విషయాలు ఆ మహిమలు, ఆయన ఘనకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలని చూసిన తర్వాత తండ్రిని మహిమపరుస్తారు. ఒక సమయంలో 10 మందిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. ఇక్కడ ఎంతమంది చూడండి, మూగవారు మాట్లాడటయు, అంగహీనుడు బాగుపడటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, ఆ జన సమూహంలో వీరందరినీ స్వస్థపరిచినారు. స్వస్థపరిచిన దేవునికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనకు మహిమ కలుగును గాక ఆయనను స్తుతిస్తున్నారు. ఈ జీవం కలిగిన దేవుడు అద్భుతాలు చేసినాడు, ఆ జీవాధిపతిని కొనియాడుతున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఇది వీరికి ధన్యత. అందుకోసమే వీరికి ఇలా కలిగిందేమో. ఇక్కడ గుడ్డివారు ఇలా అక్కడ ఉన్నారంటే వీరు స్వస్థత పొందుకొని దేవుణ్ణి మహిమపరచుటకే దేవుడు అలా పెట్టినాడు. కనుక 10 మంది యేసుక్రీస్తు ప్రభు వారు 10 మంది వచ్చినారంట. వారిలో అన్యజనులు ఉండొచ్చును, యేసును వెంబడించిన వారు ఉండొచ్చును, అందరూ ఉండొచ్చును. 10 మంది వస్తే 10 మందిని దేవుడు స్వస్థత ఇచ్చినాడంట. దేవుని లేఖనంలో ఉన్నటువంటి మాటలే. 10 మందికి స్వస్థతలు ఇస్తే ఏం జరిగింది అక్కడ? ఒక్కరు మటుకు ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవుణ్ణి మహిమపరిచినాడు. 10 మందిలో ఒక్కరు మటుకే తిరిగి వచ్చి, ప్రభువా నేను స్వస్థత పొందినానయ్యా, దేవుడు మహిమపరచబడును గాక, ఆయనకు స్తుతి కలుగును గాక అని ఒక్కరు మాత్రమే వచ్చి చెప్పినాడంట. ప్రభు అంటున్నాడు శిష్యులతో, ఒక్కరు మాత్రమే వచ్చినారే, ఆ మిగతా 9 ఎక్కడ? 9 మంది ఎక్కడ? ఈ ఒక్కరు మాత్రమే వచ్చినారు, మిగతా వారు ఎక్కడంటే వారు స్వస్థత పొందుకున్నారు, వెళ్ళిపోయినారు. వాళ్ళకి కావాల్సింది స్వస్థత జరిగింది, కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోతున్నారు. నిజంగా ప్రియులారా, మనము సంఘాలలో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాము, దేవుని యొక్క ఆలోచనలో లేకుండా దేవుని సహాయం పొందుకుంటూ దేవునికి ఒక్కపారి కూడా కృతజ్ఞత లేని పిల్లలు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కృతజ్ఞత ఉండదు. ఆయన సహాయము ఎంతో పొందుకుంటారు, కృతజ్ఞత ఒక్కపారి కూడా కనపడదు. ప్రార్థనలో కానీ ఒక్కపారి కూడా దేవుణ్ణి మహిమపరచరు, ఘనపరచరు. కృతజ్ఞత అనేది, ప్రభువా ఇది నేను నీ వలన పొందుకున్నాను, ఇది నేను నీ వలన పొందుకున్నాను, ఈ అనారోగ్యత నుండి ఆరోగ్యం పొందుకున్నాను, లేక ఫలానిది నేను పొందుకున్నానయ్యా, ఉచితంగా పొందుకున్నాను అని కృతజ్ఞత చెప్పని పిల్లలుగా కనపడుతున్నారు. అప్పట్లోనే కృతజ్ఞత తెలియదు. ఒక్కరు మాత్రం కృతజ్ఞతకు వచ్చి దేవుని పరిచినారు. కానీ ఆ 9 మంది అన్నీ బాగు చేసుకున్నారు, ఆరోగ్యమైనారు, వెళ్ళిపోయినారు. అలా ఉంటుంది ప్రియుల. కనుక ఈ కృతజ్ఞత అనేది చాలా మంచిది. ఒక పెన్ను సహాయం చేస్తే, ఎక్కడన్నా ఏదైనా రాసుకొని పెన్ను ఒక్కటే ఒక సంతకం చేసుకునే సమయమైనప్పుడు వారు ఖచ్చితంగా థ్యాంక్స్ అంటారు.
పర్వాలేదు అంటారు. చిన్న పెన్ను ఇస్తే ఆయన ఎంత మనల్ని అసలు ఆరోగ్యంగా పుట్టించి జీవము ఇవ్వటమే పెద్ద కృతజ్ఞత. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇవ్వడం పెద్ద కృతజ్ఞత. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు, ఆరోగ్యత ఇచ్చినందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, ప్లస్ మనము జీవంలో పెట్టినందుకు, మనము గోతులు ఎక్కుకోకుండా మరణం కాకుండా ఇంకా మనల్ని బ్రతికించినందుకు కృతజ్ఞత మొదటిగా మనము ప్రతిరోజు ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. కృతజ్ఞత చాలా గొప్పది ప్రియ. చూడండి మరొక మాట మనం చూసుకుందాము. లాజరు 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లేపినారు. ఎందుకయ్యా ఇది లేపబడుతున్నది అని ప్రభు ఏం చెప్పినాడంటే, ప్రభువా తండ్రికి ప్రార్థన చేస్తాడు ఆయన, ఈ గొప్ప కార్యము జరిగించినందుకు, ఇదిగో ప్రభువా ఈ యొక్క సమాజంలో లేక ఇక్కడ ఉన్నటువంటి జనులలో నీ నామము మహిమపరచబడాలంటే, తండ్రి నీ నామము మహిమపరచబడాలంటే నీవు నిజమైన దేవుడవు, పరమ తండ్రివని నిన్ను నీవు మహిమపరచబడాలంటే, లేక మనము పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే కుమారుడు అనబడిన దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు, మనము మహిమపరచబడాలంటే తండ్రి ఈ కార్యం జరిగించినందుకు కృతజ్ఞతలు చెప్పినారు దేవుడు యేసు ప్రభువు వారు. ఇది జరిగినందుకు నీకు మహిమ కలుగునుగా. కానీ చిన్న ప్రార్థన చేసి లాజరు లేచిరా అన్నాడు. లాజరు రా బయటకన్నాడు. 4 రోజులు అయింది చనిపోయింది. 2 రోజుల కిందటే దేవునికి తెలుసు, ఇంకా 2 రోజులు ఆలస్యంగా వచ్చినాడు. ఎందుకయ్యా ఈ ఆలస్యం అంటే, ఒక రోజుకు గంట సేపటికి 2 రోజులకి బతికే ఉంటాడు, ఈయన ఊరికే పోయి ఆయుష్ ఉండింటుంది, జీవం ఉండింటుంది, ఊరికే పోయి పండుకొని నిద్రపోతుంటే లేపినాళ్ళు అనే జనాలు కూడా లేకపోలేదు ఆ సమయంలో కానీ ఇప్పుడున్న సమయంలో కానీ. అందుకే దేవుడు 1 రోజు 2 రోజులైనా ఈ మాట వస్తుంది అనేసి 4 దినాలు, ఇంకా 2 రోజులు అక్కడ అవసరం లేకుండా 2 రోజుల నుండి 4 దినాల తర్వాత వచ్చినాడు. కుళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ కుళ్ళిపోయిన శరీరానికి దేహాన్ని ఇచ్చి లేపినటువంటి దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు ప్రియ. అక్కడ కూడా దేవుడు ఆ మరణము లేపుట ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడ్డాడు. అలాగే లూకా సువార్త 23:47 వచనంలో శతాధిపతి దేవుణ్ణి మహిమపరుస్తాడు. శతాధిపతి కల్వరి శిలువ వేసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలన్నీ చూసినాడు. ఎర్రటి ఎండ సమయంలో 3 గంటలప్పుడు సమయంలో ఇంచుమించుగా ఆయన 9 నుండి 3 గంటల సమయంలో మంచి వెలుగుగా ఉన్న ఆ సమయంలో చిమ్మ చీకటి అయిపోయింది. అలాగే ఇంకా ఏం జరిగింది, బండలు బ్రద్దలైనవి, భూకంపం జరిగింది, అనేక మంది పరిశుద్ధులు లేచినారు. క్రీస్తు చనిపోయిన తర్వాత ఏమి జరిగినది, అనేక పరిశుద్ధులు లేచి వారితో ఆ సమయంలో సహవాసంలో ఉన్నటువంటి పిల్లలకు, అప్పుడు జీవంలో ఉన్నటువంటి పిల్లలకు చనిపోయిన వారు కనపడినారు. చాలా మందికి కనపడి మాట్లాడినారు. చాలా అద్భుతం జరిగింది. క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత చాలా గొప్ప అద్భుతాలు జరిగినాయి. అవి చూసి ఈ యొక్క శతాధిపతి 100 మందికి పెద్ద అయినటువంటి వాడు శతాధిపతి ఇవన్నీ చూసి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని దేవుణ్ణి మహిమపరిచినాడంట. చూడండి, ఈ కార్యాలు చూసినాడు, అద్భుతాలు చూసినాడు, ఆ మెరుపులు, భూకంపము, ఇవన్నీ చూశాలకు ఆయనకు హృదయంలో భయము పుట్టి దేవుని గొప్పతనాన్ని, నిజముగా ఇతను దేవుని కుమారుడు, శిలువ వేసింది ఆ శిష్యులు, ఆయన సైన్యంతోనే శిలువ వేసినాడు, చనిపోయినాడు, అన్ని కార్యక్రమాలు చేసి చంపేసినాడు. చనిపోయిన తర్వాత ఈ గొప్ప కార్యాలను చూసి నిజముగా అయిన దేవుని కుమారుడు అని అక్కడే మోకాళ్ళుని తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని, ముగ్గురు అనబడిన ఏకైక దేవుణ్ణి స్తుతించినాడు, మహిమపరిచినాడు, ఘనపరిచినాడు. నిజంగా దేవుని కుమారుడు అని మహిమపరిచినాడు అంటారు ఇలా. కనుక ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ఘనత, మనము మనల్ని పుట్టించినదే ఆయనను మహిమపరచనీకంట ప్రియుల. ఎందుకంటే సృష్టికర్త ఆయన.
శక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. రాజ్యము ప్రతి ఒక్కరూ చేరాలనే రాజ్యభారం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరూ ఆ రాజ్యానికి రావాలనే భారము, తపన, తాపత్రత, ఆతృత, అలాగే ప్రణాళిక, సంకల్పమైన దేవుడు ప్రియ. ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేవుడు ఆయన. ఇంత మంచి గుణగణాలు ఉన్నటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. చూడండి, యోహాను సువార్త 11:4 కూడా ఒక మాట మనం చూస్తాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఒక వ్యాధి వచ్చింది, అది అతని కోసం వచ్చింది కాదు. ఆ వ్యాధి అతనిలో నయము చేయబడి దేవుడు మహిమ పరచబడాలి, అందుకోసం వచ్చింది అతనికి ఆ వ్యాధి. ఆ గుడితనమే కావచ్చు, ఆ అవిటితనమే కావచ్చు, ఆ పక్షవాతమే కావచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుడు మహిమపరచబడాలయా, దేవుడు స్తుతించబడాలి, గణపరచబడాలి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలియబడబడాలి. కనుక యేసు విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినదైతే కాదు కానీ దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందయ్యా ఈ వ్యాధి తనకి అని ఇక్కడ శిష్యులతో దేవుడు కుమారుడు చెప్తున్నాడు. మహిమపరచాలి దేవుని, మన కుటుంబంలో ప్రతి విషయంలో దేవుని, ప్రతి విషయంలో దేవుని మహిమపరచాలి, గణపరచాలి. ఏదైనా జరగని, మంచి జరగని, చెడే జరగని, యోగులాగా విపరీతమైన చెడు వార్తలు ఒకటి మీద ఒకటి వస్తూ ఉంటే మనిషే కాబట్టి చొక్కాలు చించుకొని బాధపడ్డాడు. దేవుని వాక్యము హృదయంలో ఉన్నది కనుక, తండ్రి నేను దిగంబరిగా వచ్చి దిగంబరిగా వెళ్తాను, దిగంబరిగా వచ్చాను, అదే బట్టలు లేకుండా మళ్ళీ వెళ్తాను. అలాగా నీవు మహిమపరచాలి, నువ్వు గణపరచబడాలి, ఇచ్చావు తీసుకున్నావు, నీవు స్తుతింపబడాలి, గణపరచబడాలి అన్నాడు. అంత బాధలు కూడా గణపరిచాడు యోబు గారు. కనుక నా జీవితాలలో మంచియే కానీ చెడుయే కానీ దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన ప్రవర్తన, మన జీవితము ఉండాలి. కనుక ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనము ఉండాలని దేవుని వాక్యం తెలియపడుతుంది. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో అది మంచే కానీ చెడే కానీ. యోబు గారు చెడే జరుగుతూ ఉంది, ఒకటి కాదు, ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. ఒకరు వచ్చి అయ్యా అక్కడ ఈ గొర్రెలన్నీ చనిపోయినాయి, అయ్యా ఈ దూడలన్నీ చనిపోయినాయి, అయ్యా ఈ గాడుదలన్నీ చనిపోయినాయి, అయ్యా ఈ ఎడ్లన్నీ చనిపోయినాయి, అయ్యా ఆ యొక్క ఇంటి గాలి తిప్పి కొట్టేసి ఆ ఇల్లంతా తిరగబడి నీ కుమార్తెలు అందరూ చనిపోయారయ్యా, నీకు చెప్పనికి నేను ఒక్కరినే ఉన్నానని ఒకటి మీద ఒకటి చెప్తా ఉంటే ఆవేశంలో చొక్క బటన్లని చించుకొని బాధపడి వాక్యాన్ని నమ్మినటువంటి విశ్వాసి కనుక, దేవుని వాక్య బలం ఎరిగినటువంటి ఆ మనుషుడు కనుక మళ్ళీ వాక్యముతో సవరించబడి, కట్టబడి, దిద్దబడి, ప్రభువా దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, ఇచ్చావు తీసుకున్నావు, నీవు మహిమ కలుగును కాక, నువ్వు స్తుతి నొందువు కాక అన్నాడు. ఇంత గొప్ప ఆలోచన, ఇంత వాక్యంతో నింపబడిన వ్యక్తి యోబు గారు. చాలా గొప్ప మనుషుడు, మనకెంతో మాదిరి, ఎంతో ఆదర్శం. కనుక నమ్మితే నా మహిమ చూస్తావన్న దేవుడు అదే లాజరును లేపినప్పుడు తన సహోదరులతో, తన అక్కగారి చెల్లెలతో, నమ్మితే మీరు నా మహిమ చూస్తారు, నమ్మండి మీరు అంటే వారు నమ్మారు. కానీ ఎప్పుడో పునరుత్థానంలో లేపుతాలే లాజరును, ఇప్పుడు అయిపోయింది, పురుగులు పట్టేసిట్టాడు, వాసన కొడుతుంది ప్రభు అన్నా కూడా నమ్మితే మహిమ చూస్తావమ్మా, నువ్వు నమ్మమ్మ తల్లి అన్నాడు.
నువ్వు ఒక్కరవ నమ్మము, ఆవగింజంత విశ్వాసం పెట్టి నమ్ము, లేచి లాజరు వస్తాడు అని చెప్తే అప్పుడు లేవడు. కానీ ఎప్పుడో పునరుత్థానంలో యేసు ప్రభు రెండో రాకల్లో ఏమన్నా లేస్తాడేమో అనుకున్నారంట ఇద్దరు. కానీ అప్పుడే మహిమ చూశారు. కనుక దేవుని చాలా గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాగే మనము చాలామంది దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. అలాగే చూడండి, ఒక ఆ యొక్క గుడిలో ఉన్నప్పుడు దేవుడు స్వరాన్ని వినిపిస్తాడు. ఈ స్వరము ఎవరి వల్ల వచ్చిందని ప్రభు అంటే వారు అన్నప్పుడు, ఆ స్వరం నేను వినుటకు కాదు వచ్చింది, నేను ప్రార్థించాను. దేవుడు తండ్రి, దేవుడు పరమ తండ్రి మీ కొరకు ఈ స్వరాన్ని వినిపించాడు. విపరీతమైన స్వరం వచ్చింది. అది అప్పుడు శిలువ వేసే టైంలో వీరికి దేవుని మహిమ కనపరచేదానికి తండ్రికి ప్రార్థన చేయగా ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరము మీ కొరకు వచ్చినది ఇవి అని ఒక గంభీరమైన స్వరము తండ్రి యొద్ద నుండి వచ్చినప్పుడు మీ కొరకు వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారి కోసం చెప్పినటువంటి మాటగా మీరు మహిమపరచబడాలి, తండ్రి మహిమపరచబడాలని మీకోసము ఆ స్వరం వచ్చినదని చెప్పి ఉన్నాడు ప్రియులారా. అలాగే చివరిగా ఒకే మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 14-15 ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళిపోతూ ఆ వచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా ఇక్కడ కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుణ్ణి లేక తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఆయన ఏవో కొత్త మాటలు చెప్పి నన్ను మహిమపరచాడు, కానీ నేను చెప్పిన సంగతులలోని మాటలే మీకు తీసుకొని చెప్పి మమ్మల్ని అనగా యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు, ఆరాధిస్తాడు. ఇట్టిదైన జ్ఞానం, బుద్ధి, వివేచనలు మీకు తెలియజెప్పి మమ్మల్ని ఘనపరుస్తాడు అని ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రిని కుమారుని ఘనపరిచినట్టు, మహిమపరిచినట్టు లేఖనంలో మనము చూస్తాం. కనుక ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. యోగులాగా ఆయనకు చెడే జరిగింది కానీ దేవుణ్ణి ఘనపరిచినాడు. మనకు మంచి జరిగిన చెడే జరిగిన ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించే బిడ్డలముగా, మహిమపరిచే బిడ్డలముగా మనం ఉండాలని ఆ యొక్క త్రియేకుడైన దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక అట్టి స్థితిలో మనము ఉండాలని, ఆయన భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులను నిలిపి ఆయన చిత్తంలో మనం బ్రతకాలి. ఎందుకు ఆయన మనం పుట్టించుకున్నాడు. ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసినంత మాత్రాన పిల్లలు కలగరు, దేవుడు ఇస్తేనే కలుగుతారు. ఇది దేవుడు చెప్పినటువంటి గొప్ప మాటే. దేవుడు పిల్లలు దేవుడిచ్చు బహుమానం, నేను ఇస్తేనే మీకు కలిగేది అన్నాడు. కనుక మనమైతే ఏదో కష్టపడి కింద మీద పడితే మనకు పిల్లలు కలిగేది అంత అబద్ధము. దేవుడు ఇస్తేనే మనకు పిల్లలు, అది కూడా ఆయన బహుమానంతో దీవించి ఇస్తున్నటువంటి ప్రతిఫలం. మనము ఫలవంతులుగా ఫలించడి కొమ్మలుగా ఈ భూమిని నిందించాలని ఇస్తున్నటువంటి, ప్రేమతో ఇస్తున్నటువంటి పిల్లలు బహుమానం. కనుక మనము ఈ యొక్క ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించే వారిగా, ఘనపరిచే వారిగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలలో చిన్న ప్రార్థన.